ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సీట్లు సాధించేలా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సీట్లు సాధించేలా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. సీఎల్పీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతని సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సెక్రటరీలు విశ్వనాథన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరికొంతమంది సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉంది, అలా కాకుండా సమన్వయంతో నేతలు కలిసికట్టుగా పనిచేయాలి అనేది దిశానిర్దేశం చేస్తున్నారు. మొదలు సమావేశం ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన నియామకమైన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అందరూ సన్మానం చేశారు. సీఎల్పీ తరపున పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు సన్మానం చేశారు. తన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి వెళ్ళి యూత్ కాంగ్రెస్గా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయనకు ఏఐసీసీ పీసీసీగా నియమించినందుకు ఏఐసీసీ నేతలకు, ఏఐసీసీకి ధన్యవాదాలు తీర్మానం కూడా తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఘన విజయం సాధించే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఒక దిశానిర్దేశం సీఎల్పీ నుంచి వెళ్ళి వెళ్ళాలి అనేది ఇందులో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో సమస్యలు సాల్వ్ కావడం లేదు, మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించట్లేదని వాళ్ళ అభిప్రాయాలను కూడా ఈ సీఎల్పీ సమావేశంలో వివరించినట్టు తెలిసింది. అదేవిధంగా ఎంపీలు కూడా వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ను కూడా సాల్వ్ చేయడంలో ప్రభుత్వంలో కొంత గ్యాప్ ఉంది అనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇక మిగతా నాయకులు, ఎమ్మెల్సీలు కావచ్చు, మిగతా నేతలు కావచ్చు, వారి అభిప్రాయాలను వివరిస్తున్నారు. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలంటే, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నా కూడా సమన్వయం అనేది చాలా కీలకమైన అవసరం. కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో చాలా సంక్షేమ పథకాలను, చాలా గ్యారంటీలను అమలు చేశాం. ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించాం. అదేవిధంగా 500 రూపాయలకే వంట గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకాలను ప్రవేశపెట్టాం. కానీ మైలేజ్ రాలేదు. దాంతోపాటు రైతు భరోసా అనేది, రైతు రుణమాఫీ తీసుకొచ్చినాం. ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ చేసినాము. గతంలో కూడా ఎన్నడూ ఈ స్థాయిలో రుణమాఫీ చేసిన దాఖలా లేదు. కానీ ఇంత రుణమాఫీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావట్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రావట్లేదు, దాన్ని జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకుపోవడంలో పార్టీ వైఫల్యం చెందింది అనే అంశాన్ని కూడా ప్రభుత్వం తరపున వివరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు జనాల్లోకి తీసుకెళ్ళాలి, రైతుల్లోకి తీసుకెళ్ళాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక హైడ్రా అంశాన్ని కూడా హైడ్రా తీసుకొచ్చి తెలంగాణలో చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, ఎక్కడ కబ్జా గురి కాకుండా హైడ్రా అనేది తీసుకురావడం వల్ల కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. ఇలాంటి అన్ని అంశాలు, ఎక్కడ ఎవరు కబ్జా చేసినా కూడా హైడ్రా ముందు అందరూ సమానమే అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక ఒక్కొక్క మంత్రి వారి శాఖల్లో జరిగిన, గతంలో 10 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, ఇప్పుడు 9 నెలల కాలంలో వీళ్ళు
తీసుకొస్తున్న మార్పుల అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఒక్కొక్క మంత్రి మాట్లాడుతున్నారు. బహుశా ఇంకా చాలాసేపు ఈ సిఎల్పి సమావేశం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అన్ని అంశాల మీద సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ లేకుండా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలనేది నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీపదాస్ మున్షి కూడా పార్టీ ప్రభుత్వం కలిసికట్టుగా ముందుకెళ్తేనే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈజీగా ఎదుర్కోవచ్చు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో కూడా కాంగ్రెస్ వెనుకబడిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుంటూ రోజు విమర్శలు చేస్తున్నారు. విమర్శలను తిప్పుకొట్టడంలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరు దాన్ని సీరియస్గా ఎదుర్కోవడం లేదు, పూర్తి స్థాయిలో ఎదుర్కోవడం లేదనేది కూడా ఈ సిఎల్పి సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. సో ఇంకా చాలాసేపు సిఎల్పి సమావేశం అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అన్ని అంశాలపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా వెంటనే నియోజకవర్గ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకొస్తే వెంటనే సాల్వ్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఇందులో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఇక కొంతమంది అధికారులు అయితే పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అనేది, అధికారులకు సంబంధించిన పనితీరు బాగలేదు, దానివల్లనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అధికారులు వెంటనే స్పందించట్లేదు అనేది కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సిఎల్పి సమావేశం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. సో సిఎల్పి సమావేశం అయితే కొనసాగుతుంది. పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలనే ఒక దిశానిర్దేశంతోనైతే సిఎల్పి సమావేశం కొనసాగుతుంది.